అక్కి, ఇవి అమ్మా నాన్న చిన్నప్పటి ఫొటోస్ అయి ఉంటాయి. అందుకే అమ్మ దీన్ని భద్రంగా దాచింది. అవునన్నయ్య, నాన్నెంత బాగున్నాడో కదా. కానీ పెద్దయ్యాక నాన్న ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో ఎలా తెలిసేది? అవును, ఎలా తెలుస్తుంది? సరేలే, ఈ లాకెట్ జాగ్రత్తగా ఉంచు, తర్వాత ఆలోచిద్దాం. తీసుకో. సరే అన్నయ్య, నేను వేసుకొని జాగ్రత్తగా చూసుకుంటాను. అన్నయ్య, అమ్మా నాన్న మనతోనే ఉన్నారు. అన్నయ్య, నువ్వు చెప్పింది అయిపోయింది. సరే అమ్మా. సూర్య, ఏంటమ్మా? నీతో పాటు ఈ ఇంటికి సంతోషాన్ని కూడా తీసుకొచ్చావురా. ఈ సంతోషానికి ఏ దిష్టి తగలకూడదు. ఇలాగే ముచ్చట్లు పెట్టుకుంటావా? పనిచేసేదేమైనా ఉందా? అన్ని పనులు వాడే చూసుకుంటున్నాడు కదే, ఎందుకలా ఊడుకుంటున్నావు? పెద్ద ఆర్డర్ కదా అని షాప్కి వెళ్ళడం కూడా మానేసి హెల్ప్ చేస్తుంటే నీకు నేను చేసే పని మాత్రం కనిపించట్లేదు కదా. దివ్య, కావాలంటే నువ్వు హ్యాపీగా షాప్కి వెళ్ళు, ఇదంతా నేను చూసుకుంటానులే. ఎందుకు? కష్టమంతా నీదే అని బిల్డప్ ఇవ్వడానికా? ఏం అక్కర్లేదు. నాన్న సూర్య, దాని మాటలేం పట్టించుకోకు, నువ్వు త్వరగా పని కాని. అవును, రాధ పూజ కోసం భిక్ష తీసుకోవడానికి వస్తానంది, ఇంకా రాలేదేంటి? ఇంట్లో పూజ ఏర్పాట్లు చేసుకోవాలి కదా, వస్తూ ఉంటుందిలే. అమ్మా, అమ్మా, కొంచెం భిక్ష వేయండి అమ్మా. థ్యాంక్ యూ. పర్లేదమ్మా. ఏ మాట కామాటే చెప్పాలి, రాధ చాలా మంచమ్మాయి. ఈ కాలంలో కూడా అలాంటి సహాయం చేసే గుణం, అణకువ, కలుపుకొలుతనం ఉన్నవాళ్ళు చాలా అరుదుగా ఉంటారా. ఆంటీ, అమ్మా, కొంచెం భిక్ష వేస్తారా? ఉండమ్మా. ఏంటమ్మాయో కాని
చాలా గొప్ప కుటుంబమే అయ్యుంటుంది. అబ్బబ్బబ్బా, ఎన్నిసార్లు పొగుడతావమ్మా? తనని ఎంత పొగిడినా తక్కువేనే. తనే లేకపోతే ఈ రోజు నేనిలా ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. అందుకే కదమ్మా అన్నయ్య తనని కలిసి థ్యాంక్స్ చెప్పాలి అని అనుకున్నాడు. కానీ ఇప్పటిదాకా కుదరని రా. సరేమ్మా. అమ్మ రాధా, నీకు 100 ఏళ్లమ్మా. నీ గురించే మాట్లాడుకుంటున్నావు, అంతలోనే నువ్వు వచ్చేసావు. వంట మొదలు పెట్టేశావమ్మా. సమయానికి అన్ని తీసుకొచ్చేస్తాం. ఆంటీ, మీరు సమయానికి అన్నీ రెడీ చేస్తారని నాకు తెలుసు. నేనొచ్చింది భిక్షాటన కోసం. అయ్యో, అవును కదా, ఆ విషయమే మర్చిపోయానమ్మా. ఉండు, జ్యోతిని పిలుస్తాను. జ్యోతి, అమ్మా జ్యోతి, రాధకి భిక్ష తీసుకొని రామ్మా. వస్తున్నా అమ్మా. ఇవ్వమ్మా. అలాగే ఆంటీ, నేను వెళ్ళి పూజ మొదలు పెట్టుకుంటాను. మీరు టైంకి వచ్చేసేయండి. ఒక్క నిమిషం అమ్మా. మా సూర్య నిన్ను కలవాలి అంటున్నాడు. నీకు పరిచయం చేస్తానుండు. సూర్య, నానా సూర్య. వస్తున్నాడమ్మా. వస్తున్నాడమ్మా. అన్నయ్య, అమ్మ పిలుస్తున్నారు కదా, ఇక్కడ నేను చూసుకుంటాను. కానీ నువ్వు వెళ్ళి రాధగారికి థ్యాంక్స్ చెప్పు. మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతారేమో. 2 నిమిషాలు ఉండమ్మా, ఇక్కడ పని అయిపోతుంది కదా, ఆ తర్వాత వెళ్ళి కలుస్తాను. పర్లేదన్నయ్య, ఇవన్నీ నేను చూసుకుంటాను. గాని ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళన్నయ్య. సరే, జాగ్రత్త.
జాగ్రత్త. ఇంకా రావట్లేదేంటి? ఉండమ్మా, నేను తీసుకొస్తా. పర్లేదు ఆంటీ, ఎలాగో పూజకు వస్తారు కదా, అక్కడే పరిచయం చేసుకుంటాను. నాకు టైం అవుతుందా ఆంటీ? నేను వెళ్ళొస్తాను. కాదమ్మా, ఉండు ఒక్క నిమిషం. అయ్యో పర్వాలేదు ఆంటీ, వెళ్తాను. బాయ్. సరే అమ్మా. బాయ్. పద. ఇంత అలసి నాన్న, పూజకి లేట్ అవుతుందని వాళ్ళ ఇంటికి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఎలాగో వాళ్ళ ఇంటికి వెళ్తాం కదమ్మా, అక్కడ కలుద్దాం. ఉషాకి చేయగలింది. నేను మెడికల్ షాప్కి వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తాను. వెళ్ళి చూడండి. అవునా? ఉషా, అమ్మా ఉషా. చెప్పరా. ఆ ముసల్దానింటికి ఇప్పుడే వచ్చావన్నా. పని ఫినిష్ చేసి నీకు ఫోన్ చేస్తాం. చెప్పింది గుర్తుంది కదా. ఆ ముసల్దాని సంతకం సాకుతో దాని కొడుకు గుట్టు కూడా తెలుసుకోండి. గట్లానే అన్నా. నేను కల్లారా చూశానని చెప్పాను కదా, మళ్ళీ రౌడీల్ని ఎందుకు పంపించారు? కళ్లతో చూసింది, చెవులతో విన్నది ప్రతిదీ నిజమైపోదు కదా. ఈ గొడవతో అసలక్కడ ఆర్యవర్ధన్ ఏంటి అనేది కన్ఫర్మేషన్ వస్తుంది. జస్ట్ వెయిట్. రండ్రా. ఏ ముసల్దానా, రావే బయటికి రావే. ఏయ్, వినపడట్లేదా? రావే బయటికి. ఈవేళ నీ అంతు తేల్చేస్తా. సంతకం పెట్టమంటే పెట్టవా? రా. ఏ ముసల్దానా, రావే బయటికి. రావే, రావే బయటికి. హే, ఎవరు మీరంతా? ఏంటి గొడవ? ఇంటి మీదకొచ్చి మీ రాంతంతమేంటి? ఏయ్, మా సార్ సంతకం పెట్టమంటే నా కొడుకు వస్తాడు, వాడేదో చేస్తాడని వాగావంట. ఎక్కడే నీ కొడుకు? రమ్మనవే, వాడి సంగతి కూడా తేల్చేస్తాం. ఏంట్రా నువ్వు తెలిసేది? మర్యాదగా చెప్తున్నా, బయటికి వెళ్ళిపో, లేదంటే మా అన్నయ్య చేతిలో చేస్తావు. గట్లనా? రేయ్, పాప భయపెడుతుందిరా, భయపడండి. రేయ్, ముందు పాప సంగతి చూద్దాం. రే, ఎక్కడ నీ కొడుకు అన్నారు కదరా, ఇదిగోరా. నా కొడుకు మీద చెయ్యండిరా. మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. రండి.
సంతకం వద్దా? పారిపోతున్నారు. త్వరగా. సూర్య ప్లేస్లోకి ఆర్యవర్ధన్ వచ్చాడు. తనే కొడుకని వాళ్ళని నమ్మించాడు. అంటే షూటర్ చెప్పినట్టు సూర్య నిజంగానే చచ్చాడన్నమాట. సూర్య చనిపోయి ఉంటే మరి అతని డెడ్ బాడీ ఏమైనట్టు? అదే మనం తెలుసుకోవాలి. అటాక్ జరిగిన రోజు ఏం జరిగిందో క్లియర్గా తెలియాలి. అప్పుడే ఏదైనా క్లూ దొరకొచ్చు. అవునన్నయ్య, వెంటనే ఆ షూటర్ని పిలిపించండి. సార్, మీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఆ సుగుణమ్మకు సంబంధించిన ల్యాండ్ని మీరు వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి సార్. ఎందుకంటే దానికి దగ్గరలోనే గవర్నమెంట్కి సంబంధించిన పెద్ద వెంచర్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడే సమాచారం తెలిసింది సార్. అది గనక స్టార్ట్ అయితే ఆ ల్యాండ్ వాల్యూ అమాంతంగా పెరిగిపోతుంది. అందుకే సార్, తొందరపడండి. ఈ విషయం చెప్పడానికి మీకు కాల్ చేశాను సార్. ఉంటాను సార్. అన్నయ్య, ఆలస్యం అమృతం విషయం అన్నారు. ఆ ల్యాండ్ సంగతేంటో ఈ రోజే తేల్చేద్దాం. కానీ అక్కడ బ్రోయిన్లో ఉంటారు కదా. మనకు కావలసింది దక్కించుకోవడానికి మీ బ్రోయిన్లా ఏంటి? ఆ దేవుణ్ణైనా ఎదిరిస్తా. అన్నయ్య, నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్యవర్ధన్ సూర్యగా మన ముందుకు రాకపోవచ్చు. అంతకీ వస్తే అప్పుడు చూసుకుందాం. పదండి, వెళ్దాం.